చూస్తుంటే ఇదేదో భయంకరమైన అసుర శక్తిలా కనిపిస్తోంది. ప్రణామాలు మహారాజా. నన్ను పిలిపించిన కారణం చెప్పండి. ఏం చెయ్యమంటారు నన్నిప్పుడు? నేను నీకొక అత్యంత ముఖ్యమైన కార్యాన్ని అప్పగిస్తున్నాను కారిక. వెళ్ళు, అట్టాసురుడితో కలిసి వెళ్ళు. ఆ ఆదిశక్తిని వెతికి పట్టుకో. ఆ అట్టాసురుడు ఆ శక్తిని అంతం చేయలేక చచ్చి బతికాడు. నువ్వు వెళ్ళి ఈ కార్యాన్ని పూర్తి చెయ్యాలి. కమలదళామల కోమల కాంతి కళా కలితా కుల బాలలతే సకల కళా విజయ క్రమ కేళి చలత్ కలహంస కులాళి కులే అళికుల సంకుల కువలయ మండిత మౌళి మిలత్ సమదాళి కులే. మాతా రతి, మన్మధుడి వలన తప్పు జరిగిన మాట నిజం. తన పంచ బాణాలతో మహాదేవుడిలో కామవికారం కలిగించాలనుకోవడం చాలా పెద్ద తప్పు. మహాదేవుడంటే వికారాలను మించినవారు. అలాంటి వారిలో కోరిక పుట్టించే ప్రయత్నం చేయడం మహాపరాధం. మాతా, స్వామి చేసింది పెద్ద తప్పే. అది నేను అంగీకరిస్తాను. కానీ వారు చేసిందంతా కేవలం దేవేంద్రుల వారి ఆజ్ఞ మేరకే చేశారు. వారిని ఖాతరలేక చేశారు. ఇప్పుడు మాతకు ఆగ్రహం కలిగిందంటే అంతకు మించిన అనర్థం లేదు. నా దేవేంద్ర పదవి ఉండదు, ఇంద్రలోకము మిగులదు. మాతా, నేను నా ఐదోతనాన్ని కోల్పోయాను. ఇంకా ఈ సృష్టి ప్రేమని కోల్పోయింది. ఇప్పుడు ఈ ప్రపంచం ఏం కావాలి మాతా? మన్మథుడు లేకపోతే జనన చక్రం ఆగిపోతుంది. ఈ సృష్టికి నవజీవనం ఆగిపోతుంది. ఈ లోకానికి అనర్థం తప్పదు మాతా, అనర్థం తప్పదు. ఏమైంది అట్టాసురా? ఎక్కడెందుకు ఆగావు? రాజభవనం దగ్గరే ఆగాలిగా. నేనిక్కడికి మళ్ళీ రావడం నా మూర్ఖత్వం కాదు కదా. సేనా వైద్యుడి సలహా తీసుకుని మరికొంతకాలం విశ్రాంతి తీసుకోవలసిందేమో. ముందు కారికకి అసలు దారి చూపించి తను వెళ్ళాకే నేను వెళ్ళడం మంచిది. నా మాటలు నీకసలు అర్థమే కావడం లేదా? అసలేం జరిగింది నీకు? పద. ఒకవేళ నువ్వు రాకపోతే నేనొక్కదాన్నే వెళతాను. ఆ ఆదిశక్తిని నేను ఒక్కదాన్నే అంతం చేయగలను. అవునా? నీ మీద నీకు అంత నమ్మకం ఉందా? వెళ్ళు. నేనేమైనా వద్దన్నానా? నేను చూస్తాను నీ బలపరాక్రమాలేంటో. అయితే నువ్విక్కడే ఆగు. ఇంకా చూస్తుండు నేనేం చేస్తానో. నేను తనకి తగినంత దూరంగా ఉంటే తన అంతాన్ని చూడవచ్చు.
చూస్తాను. ఇక్కడి నుంచే జరిగేదంతా చూస్తూ ఉంటాను. सरस्वतीं व्यासं ततो जयमुदीरये। నువ్వేమాత్రం బాధపడకు. నేను మహాదేవుడికి వ్యతిరేకంగా ఏమీ చెయ్యలేను. అందువల్ల నేను మన్మధుణ్ణి మళ్ళీ బ్రతికించలేను. కానీ నేను నీకొక వరాన్ని ప్రసాదిస్తున్నాను. మీ మన్మధుడు అదృశ్య రూపంలో సృష్టిలో కలకాలం కొలువై ఉంటాడు. వారికి భార్య అయిన కారణంగా కేవలం నువ్వు మాత్రమే తనని చూడగలవు. నువ్వు ద్వాపర యుగంలో శ్రీహరి అవతారం, శ్రీకృష్ణుడి పుత్రుడు ప్రద్యుమ్నుడి రూపంలో నీకు మన్మధుడి సదేహ సాన్నిధ్యం కూడా లభించగలదు. పరిస్ఫురదంగనటత్కటకే కనికనిషంగ పృషత్కనిషంగరటద్భటభృంగ హఠాచటకే అతి చతురంగ బలక్షితిరంగ ఘటత్ప ప్రణామాలు మాత. స్వామి, తమరు నాకు కనిపిస్తున్నారు స్వామి. మాత తమరికి నవజీవనాన్ని ప్రసాదించింది స్వామి. ధన్యోస్మి మాత. నన్ను క్షమించండి మాత. నేను లోక కళ్యాణానికై మహాదేవుడిలో విరక్తిని దూరం చేసి వారి మనసులో ప్రేమ అనే భావాన్ని కలగజేయాలని భావించాను. అందువల్ల నేను చేసిందంతా కేవలం వారిలో మీ పట్ల ప్రేమ కలిగించడానికే. కానీ నా కారణంగానే మహాదేవుడు ఆగ్రహానికి గురయ్యారు. మన్మథ, మీరొక మాట మర్చిపోయారు. మహాదేవుడిలో కామభావనలు కలిగించేది కేవలం ఆదిశక్తి మాత్రమే. అంటే నేను మాత్రమే. రతిదేవి, నాకిప్పుడు మన్మధుని చూసేంత శక్తి లేదు. కానీ నేను మీ ఇద్దరికీ క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. నేను తప్పు చేశాను. దయచేసి మీ ఇద్దరూ నన్ను క్షమించండి. దేవేంద్ర, మాత ఆదిశక్తి కృపా కటాక్షాలతో నాకు మా భర్త సాన్నిధ్యం లభించింది. లోకాలకు రతి మన్మధులు మళ్ళీ లభించారు. మాత కృప వల్ల నా స్వామికి మళ్ళీ నవజీవనం లభించింది. అందువల్ల నాకిప్పుడు ఎవరి మీద కోపం లేదు దేవేంద్ర. నాకింక సెలవిప్పించండి మాత. ఆ ఆదిశక్తి ఎవరైనా సరే అంతం చేసి పారేస్తాను. చూస్తుంటే తను ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తోంది. చాలా మంచిది. తన్ని అంతం చేయడం కోసం ఇప్పుడు రాజభవనం దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. తన మృత్యువే తనని ఇక్కడికి లాక్కునొచ్చింది. కారిక ఆ ఆదిశక్తిని అంతం చేస్తుంది. అప్పుడు సేనాదుష్టకారకిని చంపి పారేసి ఆదిశక్తిని చంపాడనే పేరును మహారాజు దగ్గర తెచ్చుకుంటా.
తనెవరో అసుర స్త్రీలా ఉంది. ఆకాశంలో వస్తూ తన నీడని మన పైన పడేలా చేయాలని చూస్తోంది. తారకాసురుడు చాలా కాలంగా మౌనం వహించాడు. ఇప్పుడు తన అసుర సైన్యాన్ని పంపించి ఎలాగైనా ఆదిశక్తికి హాని చేయాలనుకుంటున్నాడు. బ్రహ్మదేవ, శ్రీమన్నారాయణ, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? చూడండి దేవేంద్ర, ఆదిశక్తికి ఆ అసుర శక్తుల గురించి తెలిసింది. కేవలం ఒకే ఒక్క హూంకారంతో ఆ అసురులని చిన్నాభిన్నం చేశారు. కేవలం ఆదిశక్తికి మాత్రమే అలా చేయగల సామర్థ్యం ఉంది. బ్రహ్మదేవా, విష్ణుదేవా, మీ ఇద్దరి హృదయాలను ఏదో చింత పీడిస్తోంది. అదేమిటో చెప్పండి. ఎందుకంత విచారంగా ఉన్నారు? దేవి ఆదిశక్తి తారకాసురుడి ఆకడాలు పెరుగుతూనే ఉంది. తను స్వర్గం మీద కూడా తన అధికారాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. యజ్ఞాలకు ఆటంకం కలిగిస్తున్నాడు. నిర్దోషులని అష్టకష్టాలు పెట్టి అల్లకల్లోలం సృష్టిస్తున్నాడు. తారకాసురుడి అంతం మీకు మహాదేవుడికి జన్మించే పుత్రుడి వల్లే సాధ్యమవుతుంది. కేవలం తమరు మాత్రమే మహాదేవుడిలో ఆసక్తి కలిగించి వైరాగ్యం నుంచి బయటకు తీసుకురాగలరు. కనుక తారకాసురుడి అంతం కోసం, లోక కళ్యాణం కోసమై మీకు మహాదేవుడికి వివాహం అనివార్యం. పార్వతీదేవి దేని గురించో ఆలోచిస్తున్నట్టున్నారు. దేవి, దయచేసి నన్ను క్షమించండి దేవి. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది. ఇంట్లో అమ్మా నాన్నగారు ఎదురు చూస్తూ ఉంటారు. నేను వెంటనే వెళ్ళక తప్పదు. నాకేం అర్థం కావట్లేదు. పార్వతీమాత హఠాత్తుగా హిమవంత మహారాజు కుమార్తెగా మారిపోయిందా? కానీ ఎందుకు? అందుకు కారణం తెలిసిందే. ఒక స్త్రీ గొప్పతనం తన సంస్కారంలోనే ఉంటుంది. తన తండ్రి హిమవంత మహారాజు అనుమతి లేకుండా వివాహమే కాదు, ఏ చిన్న పని చేయబోరు. మహారాణి, మీరు సరిగ్గా చెప్పారు. ఎందుకంటే ఆ జగన్మాత హిమవంత మహారాజు ఇంట కుమార్తెగా జన్మించారు. అందువల్ల తన వివాహం మహాదేవుడితో జరగాలంటే అందువల్ల మహాదేవుడే తన యొక్క తండ్రి వద్దకు స్వయంగా వివాహ ప్రస్తావనతో వెళ్లాల్సి ఉంటుంది. అంటే హిమవంత మహారాజు స్వయంగా పార్వతీ మాతను మహాదేవుడికి కన్యాదానం చేసి పంపకుండా మహాదేవుడి వెంట ఎలా వెళ్ళగలడు మాత? అందువల్లే మాతకు తన గురించి అన్నీ గుర్తున్నప్పటికీ కూడా హిమవంత మహారాజు గారి భవనానికి వెళ్ళిపోయారు. దాంతో దేవతల్ని మళ్ళీ సమస్యలు చుట్టుకున్నాయి. ఎందుకంటే ఇంత పెద్ద విజయం సాధించినా కూడా మళ్ళీ కర్తవ్య విమూఢులయ్యారు. అక్కడ తారకాసురుడికి కూడా అపజయమే ఎదురైంది. నాకు నమ్మకం ఉంది, ఈసారి ఎలాంటి తప్పు జరగదు. మన అట్టాసురుడికి తెలుసు ఆ ఆదిశక్తి ఎక్కడ ఉంటుందో. తన మీద ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తనతో పాటుగా అసురనారి కారికని
కారికని కూడా పంపాను. ఇంకా ఏ క్షణంలో అయినా ఎవరో ఒకరు ఓ ఆదిశక్తి అంతమైందనే శుభవార్త తీసుకొని మన దగ్గరకు వస్తూనే ఉంటారు. వస్తూనే ఉంటారు. అట్టాసురుడు మళ్ళీ ప్రాణాపాయ స్థితిలో. బ్రహ్మదేవ, నారాయణ, మహాదేవుడు పార్వతీమాతలు ఇప్పటి వరకు పరస్పరం చూసుకోకపోవడమే మనకు చాలా బాధాకరమైన విషయం. నిజానికి మా ఉద్దేశం ప్రకారం వారిద్దరూ పరస్పరం దర్శించుకొని దగ్గరే ఉండాలి. కానీ ఇక్కడంతా కూడా మన కోరికలకు విరుద్ధంగా జరుగుతుంది. ముందర పార్వతీమాతను చూడకుండానే వైరాగ్య భావంతో వెళ్ళిపోయారు. ఇప్పుడు మాత మళ్ళీ పార్వతిలా మారిపోయి తండ్రి గారింటికి వెళ్ళిపోయారు. దేవేంద్ర, నాకు కూడా తెలుసు మీరందరూ మహాదేవుడు పార్వతీమాతల వివాహం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కానీ మీరసలు విషయం మర్చిపోతున్నారు. వైవాహిక సంబంధం ముడిపడటం అంత సులభం కాదు. ముడిపడటం అంత సులభం కాదా అంటే మాత? వాయుదేవా, వివాహం వెనుక ఎన్ని ఆచార వ్యవహారాలున్నాయో మా స్త్రీలకే అర్థమవుతుంది. పార్వతీదేవికి మహాదేవుడికి చూపులు కలుసుకొని ఉండవచ్చు, కానీ దాని అర్థం ఇష్టమని కాదు. వారిద్దరూ గాంధర్వ వివాహం చేసుకోవడానికి. అంటే దాని అర్థం మాత? వివాహం జరగాలంటే ముందు వరుడి పక్షం నుంచి వధువు ఇంటికి వివాహ ప్రస్తావనతో పెద్దలు రావాల్సిన అవసరం ఉంటుంది. అంటే పార్వతీదేవిని వివాహం ఆడడానికి గాను మహాదేవుడు తన వివాహ ప్రస్తావనని పార్వతీమాత తండ్రి హిమవంతుడికి పంపాల్సి ఉంటుంది. కాని మాత, ఎంతటి క్రోధావేశాలతో మహాదేవుడు వెళ్ళిపోయారో చూశారు కదా. దాన్ని బట్టి అర్థమవుతుంది ఆయనకి వివాహం పట్ల ఏమాత్రం ఆసక్తి లేదని. అలాంటి వారు వివాహ ప్రస్తావన ఎందుకు పంపిస్తారు? లక్ష్మీదేవి, చూస్తుంటే ఈ దేవతలకి ప్రతిదీ మనం చెబితే తప్ప తెలిసేలా లేదు. అవును సరస్వతీదేవి, ఇంతటి మేధావులు, దిగ్గజాలు, అనితర సాధ్యులు అనిపించుకున్నప్పటికీ వైవాహిక సంబంధాల గురించి మాత్రం అరకొర జ్ఞానమే ఉన్నట్టుంది పాపం. దేవతలారా, మీరొక విషయం మర్చిపోతున్నారు. అదేంటంటే మహాదేవులు సతీదేవిని కోల్పోయిన అనంతరం ప్రాపంచిక విషయాల పట్ల విరక్తులై నిర్వేదంలో ఉన్నారు. ఇప్పుడు క్షణకాలమే కావచ్చు, కాని మహాదేవుడికి పార్వతీదేవి దర్శన భాగ్యం లభించింది. దాంతో వారి మనసులో కూడా పార్వతీదేవి పట్ల బలమైన ఆకర్షణ ఉత్పన్నమయ్యే ఉంటుంది. మనమే పరిస్థితిని అర్థం చేసుకుని మహాదేవుడికి ప్రతి విషయాన్ని అర్థమయ్యేలా వివరించాల్సి ఉంటుంది. లేకపోతే వారికి క్రోధం కలిగే అవకాశం ఉంది. మాత లక్ష్మి, మాత సరస్వతి, వివాహం గురించి చర్చ చేయడానికి, అలాగే దాని గురించి ప్రస్తావించడానికి ధైర్యం ఉండాలి కదా. ఆగండి దేవేంద్ర, దీని గురించి మీరెందుకు ఆలోచిస్తున్నారు? అందుకోసం మా శ్రీవారు ఉన్నారు కదా. నేనా? కానీ అసలు నన్ను పంపాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఎంతైనా స్వామి తమరు వధువుకి సోదరులు కదా. మంచిది, నాకీ బాధ్యత అంగీకారమే. స్వామి, మీరు మహాదేవుడి దగ్గరకు వెళ్ళటానికి సిద్ధమైపోయారు. అసలు సంగతి ఆలోచించారా? దగ్గరకు వెళ్ళి ఏం మాట్లాడతారు? దాని గురించి ముందే చర్చించుకోవడం మంచిదేమో. అలాగే లక్ష్మి, మహాదేవుడి వివాహం గురించి హిమవంత మహారాజు దగ్గరికి వివాహ ప్రస్తావనని తర్వాత పంపిద్దాము. అంతకుముందు నేను మా సోదరి వివాహం గురించి మహాదేవుడి దగ్గరకు తీసుకువెళ్లే ప్రస్తావనతో మహాదేవుడు కాదనే అవకాశమే ఉండదు దేవి. మరి శ్రీమన్నారాయణుడు మహాదేవుడి దగ్గరకు పార్వతీదేవి వివాహ ప్రస్తావన తీసుకువెళ్లారా? అవును మాత, ఎంతైనా నారాయణుడు నారాయణుడే. అందులోనూ వారు తన సోదరి వివాహ ప్రస్తావనతో మహాదేవుని వద్దకు వెళ్లారు.
అయితే శ్రీహరి ప్రస్తావనకు మహాదేవుడు అంగీకరించారా విప్రవర్య? మహాదేవ, మా సోదరి పార్వతి, నేను తన వివాహ ప్రస్తావన కోసం వచ్చాను ఇక్కడికి. లేదు, ఇది నాకు అంగీకారము కాదు. అసలు మహాదేవుడు వివాహ ప్రస్తావనకు ఎందుకు తిరస్కరించారు? మాత యొక్క బ్రహ్మచారిణి రూపంలో తన సత్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. శక్తి, మర్యాదల కలయికే వ్యక్తిని సామాన్యుణ్ణి నుండి అసామాన్యుడిగా మారుస్తుంది.